నా పేరు మఠపతి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుల్ని. చిత్తూరు పిన్కోట్లో జరిగిన ఆంధ్రజ్యోతి రిపోర్టరు జగన్మోహన్పై జరిగిన అత్యంత క్రూరంగా చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే ప్రాజెక్టు విలేకరుని కూడా గాయపరిచిన దాంట్లో వారిని కూడా కఠినంగా శిక్షించాలి. జర్నలిస్టుపై దాడులను ఇలా అత్యంత క్రూరంగా దాడి చేయడం పట్ల ఏపీడబ్ల్యూఎఫ్ ఏపీబీజే తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంత దారుణానికి పొడిగట్టిన ఎంతటి వారినైనా సరే కఠినంగా శిక్షించి నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పి మా యూనియన్ తరఫున ప్రతిరేకముఖంగా తెలియజేస్తున్నాం. ఇకపై జర్నలిస్టులపై దాడి చేయాలంటే వణుకు పుట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఓ చట్టం తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, జర్నలిస్టులకి కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుపై జరుగుతున్న దాడులపై ఓ చట్టం చేయాలని చెప్తున్నా ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. ఇకనైనా జర్నలిస్టులని ఇటువంటి దారుణంలో పొడిగట్టిన దుండగులకు కఠినంగా శిక్షించి రానున్న రోజుల్లో జర్నలిస్టులపై దాడి చేయాలంటే ఒక వణుకు పుట్టేలా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఒక అధికారి కానీ లేకపోతే ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా దాడి జరిగితే వెంటనే స్పందించే అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఏం జరిగిందనే కూడా విచారణ చేయకుండా ప్రభుత్వానికి కూడా న్యాయం చేయకుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటీవల చనిపోయిన జగన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే ఒక 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, జగన్మోహన్ కుటుంబ సభ్యులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే ప్రాయశక్తి గాయపడిన విలేకరికి తనకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి అతని కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలని చెప్పి ఈ సభ కోరుకుంటున్నాను.